ఇటీవలి ఐపీఎల్ ఆక్షన్ జరిగింది. ఇందులో పలువురు కీలక ఆటగాళ్లు టీంలు మారారు. ఆక్షన్లో రికార్డు ధరను పలికారు. కాగా ముంబై ఇండియన్స్ ఛాంపియన్ జట్టుగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒకరు. అనూహ్యంగా ఆ జట్టు ఈసారి ఇషాన్ను వదిలేసుకుంది. ఐపీఎల్ మెగా వేలంలోనూ అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్ను భారీ మొత్తానికి దక్కించుకుంది. అయితే ఇషాన్ కిషన్ను ముంబై కోల్పోవడంపై ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యా స్పందించాడు. భావోద్వేగ పూరిత వీడ్కోలు చెప్పాడు. 2018 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైన ఇషాన్ను తిరిగి ఎందుకు దక్కించుకోలేకపోయారో కూడా హార్దిక్ వివరించాడు. ఇషాన్ కిషన్ను రిటైన్ చేసుకున్నప్పుడే అతడిని వేలంలో తిరిగి దక్కించుకోవడం కష్టమని గ్రహించామన్నాడు హార్దిక్ పాండ్యా. ఎందుకంటే అతడి నైపుణ్యాలు అలాంటివన్నాడు. మెగా వేలంలో అతడి కోసం గట్టి పోటీ ఉంటుందని ముందే తెలుసన్నాడు. ఇక ముంబై జట్టుకి పాకెట్ డైనమో లాంటి ఆటగాడు కిషన్ అంటూ పాండ్యా చెప్పుకొచ్చాడు. అతడు 6 ఏళ్ల పాటు జట్టుతో కలిసి పనిచేశాడు. అతను టీంలో ఉండగా ముంబై ఇండియన్ 2 సార్లు ట్రోఫీ గెలుచుకుందని చెప్పాడు. ఇషాన్ కిషన్ ఎప్పుడూ డ్రెస్సింగ్ రూమ్ను ఉత్సాహంగా ఉంచుతాడని, అందరినీ నవ్విస్తాడని గుర్తు చేసుకున్నాడు. అతడి ప్రేమ స్వచ్ఛమైందన్నాడు. జట్టు సభ్యులపై ఎంతో ప్రేమను కురిపించాడని, అతన్ని మిస్ అవుతున్నాడని చెప్పుకొచ్చాడు. అతన్ని ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటామని ఇషాన్తో ఉన్న జ్ఞాపకాలను హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇషాన్ను తీసుకున్న తర్వాత ఇటీవలి ముంబై జట్టుతో తన అనుబంధాన్ని ఇషాన్ కూడా చెప్పుకొచ్చాడు. ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక మెగా వేలంలోకి ఇషాన్ రాగానే అతడి కోసం ముంబై జట్టు బిడ్ వేసింది. అయితే వేలం 3.20 కోట్లకు చేరగానే తన ప్రయత్నాలను విరమించుకుంది. ఇషాన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడి 11.25 కోట్లకు దక్కించుకుంది.